కోలీవుడ్ సినీ చరిత్రలోనే అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విశ్వాసం ఒక అరుదైన రికార్డును నమోదు చేసింది. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా రీసెంట్ టైమ్ లో సాధించని విధంగా 50 రోజుల వేడుకను ఏకంగా 125 థియేటర్స్ లో జరుపుకుంటూ సరికొత్త సంచలన రికార్డును నమోదు చేసింది. 2007లో శివాజీ బాక్సాఫీస్ దగ్గర 130కి పైగా థియేటర్స్ లో తమిళనాడులో 50 రోజుల వేడుకను కంప్లీట్ చేసుకోగా తర్వాత రిలీజ్ అయిన ఏ సినిమా కూడా 100 థియేటర్స్ లో 50 రోజుల వేడుకను జరుపుకోలేదు. కొన్ని సినిమాలు చేరువగా వచ్చినప్పటికీ ఈ రికార్డును అందుకోలేకపోయాయి. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత అజిత్ కుమార్ నటించిన విశ్వాసం సినిమా రజనీకాంత్ నటించిన పేట సినిమాకు పోటీగా రిలీజ్ అయినా కానీ బాక్సాఫీస్ దగ్గర 50 రోజుల వేడుకను 125 సెంటర్స్ లో జరుపుకుంటుండడం కోలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డుగా చెప్పుకోవాలి. ఒక క్లాష్ లో ఈ రేంజ్ లో సక్సెస్ అయిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మరేదీ లేదంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో మెచ్చుకుంటున్నారు. ఓవరాల్ గా 190 కోట్లకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకున్న ఈ సినిమా తెలుగునాట శుక్రవారం భారీగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా ఎంతవరకు తెలుగులో కలెక్షన్లను సాధిస్తుంది అనే దానిపై టోటల్ రన్ లో 200 కోట్ల మార్కును అధిగమించే అవకాశాలు ఉన్నాయా లేదని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర సినిమా తమిళనాడులో బాహుబలి సినిమా తర్వాత అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా నిలిచి నాన్ బాహుబలి రికార్డును నమోదు చేసిన విషయం తెలిసిందే. టోటల్ గా 134 కోట్లకు పైగా గ్రాస్ ను సినిమా తమిళనాడులో అందుకున్నట్లు సమాచారం. సంక్రాంతి రేసులో రజనీకాంత్ సినిమాకు పోటీగా రిలీజ్ అయి కూడా ఈ రేంజ్ కలెక్షన్లను సాధించడం అంటే మామూలు విషయం కాదు. వివేకం సినిమాతో ఆల్ టైమ్ డిజాస్టర్ కొట్టినా కానీ ఈ రేంజ్ లో కంబ్యాక్ ను సొంతం చేసుకున్న అజిత్ కుమార్ తెలుగులో విశ్వాసం సినిమాతో ఇక్కడ ఎలాంటి కలెక్షన్లను రాబడతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.